మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. యోహాను సువార్త 21వ అధ్యాయము 19వ వచనం. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనెను. మరియు 22వ వచనం. యేసు, నేను వచ్చే వరకు అతడునుట నాకిష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించమని అనెను. చదివినటువంటి వాక్య భాగంలో మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గమనిస్తాం. అదేదనగా సీమోను పేతురుతో ప్రభువు మాట్లాడినటువంటి మాట, నీవు నన్ను వెంబడించుము అని 2 సార్లు పేతురుతో చెప్తున్నటువంటి మాట. పేతురుకు మాటి మాటికి ప్రభు గుర్తు చేసినటువంటి విషయం ఏదనగా, నీవు నన్ను వెంబడించు, నీవు నన్ను వెంబడించు. ఒకప్పుడు పేతురు ప్రభువును వెంబడించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో చూస్తాం. పేతురు అతని సహోదరుడైనటువంటి ఆంద్రెయ సముద్ర తీరాన వలవేయచు చేపలు పడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో ప్రభు వారి యొద్దకు వెళ్లి, మీరు నన్ను వెంబడించండి, మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అని. ఆ మాట వినిన తోడనే పేతురు ఆ వలలను, తన సంపదను, తన చేతి వృత్తిని విడిచిపెట్టి ప్రభువును వెంబడించాడు. ఇంచుమించుగా 3.5 సంవత్సరాలు ప్రభుతోనే ఉన్నాడు. ప్రభువును వెంబడించాడు. అన్ని స్థితిగతుల్లో కూడా ప్రభుతోనే ఉన్నాడు. ప్రభు ప్రక్కనే ఉన్నాడు. ప్రభు మీదకి ఎవరన్నా దురుసుగా ప్రవర్తిస్తే వారి మీదకి తిరగబడే అంత వెంబడిస్తున్నాడు. అంత చేరువలో, అంత ప్రక్కన ప్రభుతో ఉన్నాడు. అక్కడ వరకు బాగున్నప్పటికీ ప్రభు యొక్క మరణ పునరుద్ధానముల తర్వాత పేతురుతో మరలా ప్రభు ఆ మాటను గుర్తు చేస్తున్నాడు. నీవు నన్ను వెంబడించు పేతురు అని. పేతురు ఆ మాట విన్నప్పుడు, ప్రభువా, నేను నిన్నే వెంబడిస్తున్నాను కదా, ఎందుకని నీవు మాటి మాటికి నన్ను వెంబడించు అని చెప్తూ ఉన్నావు అని ఆలోచించి ఉండొచ్చు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము సైతం ప్రభును వెంబడిస్తూ ఉన్నట్లే, ప్రభును అనుసరిస్తూ ఉన్నట్లే, ప్రభును ఆరాధిస్తూ ఉన్నట్లే కనిపిస్తున్నప్పటికీ ప్రభు యొద్ద నుండి దూరంగా ఉన్నట్లుగా ఈ వాక్యాన్ని బట్టి మనం కొన్ని విషయాలను పరిశీలించుకొని, పరీక్షించుకొని, సరిచేసుకొని ఆయనను వెంబడించు స్థాయిలోకి రావాలని ప్రభు కోరుకుంటున్నారు. పేతురుతో ఆ మాట చెప్పడంలో ఉన్నటువంటి భావం ఏదనగా, ఈ 21వ అధ్యాయము ప్రారంభంలో మనం చూసినట్లయితే 2వ వచనం నుండి, సీమోను పేతురును దిదుమా అనబడిన తోమాయు గలిలయలోని కానా అను ఊరువాడగు నతానియేలును జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమని వారు వెళ్లి దోణి ఎక్కిరి. కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఇక్కడ మనం చూస్తున్నాం, పేతురు ఒకప్పుడు విసర్జించిన, ఒకప్పుడు విడిచిపెట్టిన అదే పనిని ఇప్పుడు చేయడానికి పూనుకున్నాడు. ఏ వలైతే నువ్వు పట్టొద్దు, ఏ పనైతే నువ్వు చేయొద్దు, ఏ వ్యాపారం అయితే నువ్వు చేయొద్దు, నన్ను మాత్రమే వెంబడించు అని ప్రభు చెప్పారో ఆ మాటను విసర్జించి, విడిచిపెట్టి, మర్చిపోయి మరలా విసర్జించిన దాన్ని వెంబడించడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఆ ప్రయత్నములో తాను ఏమాత్రము కూడా సఫలీకృతము కాక విఫలుడైపోయి నిరాశ నిస్పృహలో రాత్రంతా ప్రయాసపడి ఓడిపోయాడు. ఆ సందర్భంలో ప్రభు అతన్ని మరలా దర్శించి వారు ఓడిపోయిన స్థితిలో మరలా గెలిపించారు. అక్కడ చేపల సంపదను చూచినప్పుడు పేతురు మరలా అదే ఆలోచనతో ఒకవేళ ఉంటాడేమో, మరలా చేపలు పట్టుకోవాలనేటువంటి ప్రయాస మరలా పడతాడేమో, మరలా నన్ను విడిచి తప్పుడు మార్గంలోకి వెళ్తాడేమో అని ప్రభు యోచించి పేతురుకు మరలా గుర్తు చేస్తున్నారు. పేతురు, నువ్వు నన్ను మాత్రమే వెంబడించు. పేతురు, నువ్వు నన్ను మాత్రమే వెంబడించు. నువ్వు నన్ను విడిచి దేన్ని వెంబడించినా అందులో నువ్వు సఫలీకృతము కావు. అందుకే ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూస్తాం, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. నాతో ఉంటేనే తప్ప మీరు ఫలించనేరరు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని ప్రభు సెలవిస్తున్నారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆయనను వెంబడించేటువంటి స్థాయిలో ఒకప్పుడు ఉన్నామేమో, ఇప్పుడు లేమేమో, లేదా ఆ విషయాన్ని మర్చిపోయి ఉన్నామేమో. ప్రభు గుర్తు చేస్తున్నారు, మీరు నన్ను వెంబడించండి. ఒకప్పుడు లేని స్థితిలో, ఒకప్పుడు లేమి స్థితిలో, ఒకప్పుడు బలహీనమైనటువంటి స్థితిలో, అనారోగ్య స్థితిలో, అందరూ విడిచిపెట్టి ఒంటరిగా చేసినటువంటి స్థితిలో ప్రభువును వెంబడిస్తూ, మానక మందిరానికి వెళ్తూ, ఆరాధన చేస్తూ, ప్రార్థిస్తూ, కీర్తిస్తూ, స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ఆయనను గూర్చి ఇతరులకు సాక్ష్యాన్ని పంచుకుంటూ ఆయన రాజ్యవ్యాప్తి కొరకు అనేకులను దేవుడి వైపుకు త్రిపుటకు కారణమై ఉండొచ్చు. కానీ ఇప్పుడు వెంబడించుటలో వెనుకడుగు వేసి ఉన్నట్లయితే ప్రభు యొక్క స్పష్టమైన, సూటైన అగ్ని కణముల వంటి వాక్కు మనకు గుర్తు చేస్తున్నది, మీరు నన్ను వెంబడించండి. కొందరిని మనం చూస్తున్నట్లయితే, ఒకప్పుడు మేము ఆ విధంగా ఆరాధన చేశాం, ఒకప్పుడు మేము ఆ విధంగా సేవ చేశాం, ఒకప్పుడు మేము ఆ విధంగా ప్రార్థన చేశాం, ఒకప్పుడు మేము ఆ విధంగా పరిచర్య చేశామని, ఒకప్పుడు మేము ఆ విధంగా భక్తిలో ఉన్నామని ఒకప్పుడు సంగతి మాట్లాడుతూ ఉన్నట్లయితే అప్పుడు ఆయనను వెంబడించి ఉండొచ్చు. మరి ఇప్పుడు అని అడిగినట్లయితే వారికి ఆ ప్రశ్న
వెంబడించడానికి ముందు సమాధానము దొరకదు. కారణం, వారు అప్పుడు వెంబడించారు, ఒకప్పుడు వెంబడించారు, ఇప్పుడు వెంబడించుటలో వెనుతీసి ఉన్నారు. ప్రభు పేతురుకు గుర్తు చేసినట్లే నేడు మనకు సైతం ఆయన గుర్తు చేస్తున్నారు. మనం ఆయనను వెంబడించాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత మందిరాన్ని విడిచిపెట్టి ఉద్యోగం కొరకు వెళ్ళడం, ధనాన్ని కాస్త సంపాదించిన తర్వాత ఆ ధనాన్ని సంపాదించడంలోనే నిమగ్నమైపోయి ప్రార్థించుట, ఆరాధించుట, మందిరానికి చేరుట, సేవకులతో సహవాసం విడిచిపెట్టినట్లయితే అది ప్రభువును వెంబడించుట కాదు. సంతానం లేనంత వరకు ప్రభువును వెంబడించి సంతాన బహుమానాన్ని ప్రభువు ఇచ్చిన తర్వాత ప్రభువును విడిచిపెట్టి బిడ్డలతో ఆడుకుంటూ మందిరాన్ని మర్చిపోతూ సహవాసాన్ని విడిచిపెడుతూ ఉన్నట్లయితే అది ప్రభువును వెంబడించినట్లు కాదు. ధనం ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా, ఆరోగ్యం ఉన్నప్పుడు ఒకలాగా, ఆరోగ్యం లేనప్పుడు ఒకలాగా, సంతోషం ఉన్నప్పుడు ఒకలాగా, దుఃఖము కలిగినప్పుడు మరొకలాగా, అనుకున్నట్లుగా అన్ని జరిగినప్పుడు ఒకలాగా, అనుకున్నది ఏది జరగనప్పుడు మరొకలాగా ఉన్నట్లయితే అది ఆయనను వెంబడించుట కాదు. ప్రతికూలమైనటువంటి పరిస్థితులను, అనుకూలమైనటువంటి పరిస్థితులలోనూ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయుష్ అంతటిలో ఆయనను వెంబడించుటలోనే నిజమైనటువంటి వెంబడించుట అనేటువంటి మాటకు అర్థాన్ని మనం చూడగలుగుతాం. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆయనను వెంబడించాలి. వ్యాపారం కొంచెం ఆశీర్వదించబడిన తర్వాత దానిని వెంబడిస్తూ, దాని కొరకు ప్రయాసపడుతూ, ప్రభు యొక్క ఆజ్ఞలను ప్రక్కన పెట్టి మోసము చేస్తూ, అన్యాయం చేస్తూ సంపాదించుట అనేది ఆయనను వెంబడించుట కాదు. నిర్విరామముగా సేవ చేస్తూ, అనేకులకు సువార్తను ప్రకటిస్తూ, తోటి సేవకుల్ని, తోటి సంఘ విశ్వాసిని, ఇరుగు పొరుగు వారిని ప్రేమించకుండా ద్వేషిస్తూ ఉన్నట్లయితే అది ఆయనను వెంబడించుట కాదు. ఆయనను వెంబడిస్తున్నాము అనేటువంటి భ్రమలో ఆత్మీయ అందులుగా ఆయనను విసర్జించి లోకాన్ని, అపవాదిని అనుసరిస్తున్నారు అన్నటువంటి సంగతి ఆ సన్నివేశంలో వాస్తవము. నేడు మనము సైతం ఆ పరిస్థితులను పరిశీలించి ప్రభువును వెంబడించేటువంటి మార్గంలోనే మనం నిలిచి ఉండాలి. అంతం వరకు కూడా ఆయనను మనం వెంబడించాలి. ఇక్కడ మనం మరొక విషయాన్ని గమనిస్తాం. పేతురుతో ఆ మాట చెప్పడంలో ఉన్నటువంటి భావం ఏదనగా, ప్రభువుతో పాటు ఉన్నటువంటి అపోస్తలుడైనటువంటి యోహానును చూచి పేతురు అడుగుతున్నాడు, ప్రభువా, నేను నీ కొరకు శ్రమలు అనుభవించి నా జీవితాన్ని ముగించవలసి ఉందని, నా మీద భారం ఉన్నదని నా సేవను గురించి మీరు తెలియజేశారు. నేను నీ కొరకు శ్రమ పడతాను. అయితే ఈ యోహాను సంగతి ఏమిటి? అతడు నా విధంగా శ్రమ పడడా? అతడు సుఖాన్ని అనుభవిస్తాడా? నెమ్మదిని అనుభవిస్తాడా? అతడు ఏ విధంగా సేవ చేస్తాడు అని అతనిని గూర్చి పేతురు అడుగుతున్నాడు. ప్రభు అన్నారు, అతడు నేను వచ్చేంత వరకు నిలిచి ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నట్లయితే అతని సంగతి నీకెందుకు? నీవు మాత్రం నన్ను వెంబడించు, నీ సంగతి మాత్రమే నీవు చూచుకోనము. నేడు మనము సైతం ప్రభును వెంబడించుటలో ఆయనను చూచి వెంబడించక అటుప్రక్కన ఇటుపక్కన కుడి ఎడమలకు చూస్తూ వెంబడిస్తూ ఉన్నట్లయితే వారు బాగానే ఉన్నారు కదా, వీరు బాగానే ఉన్నారు కదా, వీరు పాపం చేస్తూ ఉన్నప్పటికీ బాగానే ఉన్నట్లు ఉన్నారే, వీరు అన్యాయం చేస్తూ లంచాలు చేసుకుంటూ బాగానే సంపాదించుకున్నారు, మరియు ఆరాధనకు వస్తున్నారు, దశమ భాగాలు ఇస్తున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు, కూడికలను ఏర్పాటు చేసుకుంటున్నారు, వీరు కూడా బాగానే ఉన్నారే అని ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, వారి సంగతి ఏంటి, వీరి సంగతి ఏంటి అని మనము అడగవలసినటువంటి అక్కర లేదు. ఎందుకంటే మనం ఆయనను వెంబడించాలి. ఆయనను విసర్జించి వెంబడించే వారి యొక్క ప్రతిఫలం వేరు, దానికి తీర్పు ఆయన తీరుస్తాడు. కానీ మనం మాత్రం వారిని చూచి వీరిని చూచి భ్రమపరచబడక ఆయనను మాత్రమే వెంబడించాలి. ఇది ప్రశ్న ఆసబ్బు కూడా అడుగుతాడు, ప్రభువా, నేను యథార్థంగా ఉన్నాను, భక్తిలో ఉన్నాను, పవిత్రంగా ఉన్నాను, నేను మాత్రం ఎదిగినట్లుగా అనిపించట్లేదు, నా చుట్టూ అన్యాయం జరుగుతూ ఉండగా వారు బాగానే సంపాదిస్తూ ఉన్నారు, బాగానే అనుభవిస్తూ ఉన్నారు, భక్తిలో ఉన్నట్లుగానే ఉన్నారు, నా జీవితం ఎందుకు ఇలా ఉన్నది అని ఆశపడిగితే ప్రభు అన్నారు, నీవు నా కౌగిలిలో ఉన్నావు, వారు నన్ను విసర్జించి నన్ను వెంబడించక పాతాళానికి వెళ్లేటువంటి మార్గంలో అంచులో నిలబడి ఉన్నారు అని. ఇక్కడ పేతురుతో ప్రభు సెలవిసినటువంటి మాట, యోహాను నేను ఉండేంత వరకు ఉంటాడయ్యా, అతనికి శ్రమలు ఉంటాయో ఉండవో అనే సంగతి నీకు అనవసరం. నీవు ఏ విధమైనటువంటి మార్గంలో వెళ్ళాలి, నువ్వు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలి, నువ్వు ఏ విధంగా నాకు సాక్షిగా నిలబడాలని నీ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అతనితో నేను మాట్లాడేది అతనితో మాట్లాడతాను. అతడు ఏ విధంగా ఉండాలి, అతడు ఏ విధంగా సేవ చేయాలి, అతని పిలుపు ఏంటి, అతని పరిచర్య ధర్మం ఏంటి, అతని సేవా విధానం ఏంటి, అతని భారం ఏమిటి అనేది నేను అతనితో మాట్లాడతాను. కానీ నీవు మాత్రం నా కొరకు శ్రమ అనుభవించేటువంటి మార్గంలో నడవాలి అని పేతురుకు స్పష్టమైనటువంటి పిలుపునిస్తున్నారు. పేతురు, నీవు సంపాదన అనేటువంటి ఆలోచనలో పడి, నీవు ఈ లోకము అనేటువంటి ఆలోచనలో పడి, పని అనేటువంటి, వ్యాపారం అనేటువంటి, కుటుంబం అనేటువంటి, బిడ్డలు అనేటువంటి ఆలోచనలో పడి నన్ను వెంబడించుట మర్చిపోయి శ్రమ అనేటువంటి మార్గాన్ని విడిచిపెడతావేమో. నీవెప్పుడు కూడా నన్ను వెంబడించాలని ప్రభు పేతురుకు మరలా సేవా పిలుపునిస్తున్నారు.
నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రభు మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆయనను ఎరుగను అని అబద్ధము చెప్పినా, ఆయనను విసర్జించి తప్పుడు మార్గంలో నిలిచి ఉన్నా, పాపంలో బంధించబడి ఉన్నా, అపవారి చేత కట్టబడి ఉన్నా, సాతాను చేత కళ్ళు మూయబడినట్లు ఆ చీకటి త్రోవలో నడుస్తూ ఉన్నప్పటికీ ఇప్పుడైనను నన్ను వెంబడించు అని ప్రభు సెలవిస్తున్నటువంటి ఆయన ప్రేమపూర్వకమైనటువంటి పిలుపును మనం విని ఆయన తట్టు తిరిగినట్లయితే, ఆయనను వెంబడించినట్లయితే ఆయన మనలను స్వీకరిస్తాడు. దీవెన మార్గంలో ఆయన సాక్షిగా ముందుకు నడిపిస్తాడు, గమ్యంకు చేరుస్తాడు, పరలోకానికి వారసులుగా మారుస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపుచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభు ఈ వాక్యంలో ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. పేతురుతో మీరు నన్ను వెంబడించము అని సెలవిస్తున్నటువంటి మాటలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలను మీరు తెలియజేసి ఉండగా, ఈ వాక్యాన్ని ప్రతి వారు నిన్ను మాత్రం వెంబడించినట్లుగా, ఇక దీనిని వెంబడించకుండా ఉండనట్లుగా సహాయం అనుగ్రహించి, ఎప్పుడు కూడా అన్ని స్థితిగతుల్లో నేను వెంబడిస్తున్నాను అనేటువంటి మాట ధైర్యంగా చెప్పినట్లుగా మంచి సాక్ష్య జీవితమును, విశ్వాస జీవితమును కలుగు చేసి వారిని ఆశీర్వదించి, మీకు వారి ప్రతి అవసరతను అక్కరుని మహిమలు తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.